పార్వతీదేవికి ఎన్నో నామాలు ఉన్నాయి. ప్రతి నామానికి ఎంతో ప్రశస్తి ఉంది. అందులో ఉమా అనే నామం ఎలా వచ్చిందో తెలియజేస్తారా? దక్షుడు తన అల్లుడైన శంకరుడు తనకు నమస్కరించలేదన్న కినుకుతో నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి దక్షుని కుమార్తె అయిన సతీదేవి వెళ్ళి అక్కడ తన భర్తకు జరిగే అవమానాన్ని చూసి తట్టుకోలేక దేహత్యాగం చేసింది. అప్పుడు వీరభద్రుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. సతీదేవి వియోగం తరువాత శివుడు వైరాగ్యంతో ధ్యానమగ్నుడై ఉన్మత్తుడై సంచరించటం ప్రారంభించాడు. బ్రహ్మ, విష్ణువు వీరంతా ఎలాగైనా సరే శివుడిని మళ్ళీ భక్తులను కటాక్షిస్తూ భావన చేసేటువంటి స్థితికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో హిమవంతుడు మేనా దగ్గరకు వచ్చి, ఆ సతీదేవి మీ కుమార్తెగా జన్మిస్తుంది, దానికోసం మీరు కఠోరమైన సాధన చెయ్యాలి అని వారికి తెలియజేశారు. ఆనందంగా దీక్షను స్వీకరించడానికి ఒప్పుకున్న ఆ దంపతులు కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించారు. వారి తపస్సుకు సంతోషించి ఆ దుర్గాదేవి ప్రత్యక్షమై, మీకు నేను కుమార్తెగా జన్మిస్తూ ఉన్నాను, శంకరుడు ధ్యానంలో ఉంది కూడా నన్ను తిరిగి భార్యగా పొందటం కోసమే అని తెలియజేసి బ్రహ్మాది దేవతలందరికీ శివార్చన చేయమంటూ సలహా చెప్పింది. తన ఆదేశం మేరకే తాను మేన హిమవంతుడికి కూతురుగా జన్మించింది. పర్వతరాజుకు కుమార్తెగా జన్మించింది కనుక పార్వతి అని ఆమెను అందరూ పిలవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచే శివభక్తితో శివార్చన చేస్తూ శివుడి కోసం తపస్సు చేయాలన్న సంకల్పం చేసుకుంది పార్వతి. సౌకుమార్యంతో ముగ్ధ మనోహరంగా ఉన్నటువంటి తన కుమార్తె అలా తపస్సు చేసి శుష్కించిన దేహంతో అందవిహీనంగా తయారవుతుంది, అనేక కష్టాల పాలవుతుంది అని భావించిన మేన మాతృహృదయం పార్వతి దగ్గరికి వచ్చి ఉ మా అంది. ఉ అంటే తపస్సు, మా అంటే వద్దు, తపస్సు చేయకమ్మా, అంత కష్టాన్ని నువ్వు భరించలేవు, అతి లలితమైన సుకుమారమైన నీ దేహం ఈ కష్టానికి తట్టుకోలేదు అంటూ పార్వతిని అభ్యర్థించింది. కానీ శివుణ్ణే భర్తగా పొందాలని సంకల్పం చేసుకున్న పార్వతి తల్లి మాటను వినకుండా కఠోరమైన దీక్షను తీసుకుని ఆ పరమశివుణ్ణి ప్రార్థించి తపస్సు చేసి ఆయనను భర్తగా పొంది ఉమాదేవిగా తన పేరును సార్థకం చేసుకుంది. ఈ కథ వింటున్న మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, తపోహి దురతిక్రమ, తపస్సుతో సాధించలేనిది లేదు. ఆ పరమాత్మని పతిగా పొందాలనుకున్నటువంటి పార్వతి కఠోరమైన తపస్సు చేసి భర్తగా పొందగలిగింది. కనుక సంకల్పం సక్రమమై దీక్ష సరి అయిన దిశలో సాగినప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు అన్న అద్భుతమైన సత్యాన్ని తెలియజెప్పేదే ఈ ఉమాశంకరుల గాథ.